రెండో ప్లాట్ఫామ్ అని చెప్పి సడన్ గా ఏడో ప్లాట్ఫామ్ మార్చేశారు. హాయ్ ఫ్రెండ్స్, మేము పూరి నుంచి వచ్చేటప్పుడు మొత్తం అన్ని ధీమాగా చూసుకుని వద్దాం అనుకున్నాం, కానీ ఎలా అవుతుంది అని అసలు అనుకోలేదు. ఏం జరిగిందంటే మేము ఎక్కబోయే ట్రైన్ వచ్చేసి కరెక్ట్ గా 6 గంటలకి ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. మార్నింగ్ 10 గంటలకు బయలుదేరి దగ్గరలో ఉన్న గుళ్ళన్నీ చూసుకుని ఒక అరగంట ముందు రైల్వే స్టేషన్కి వెళ్తే సరిపోదు కదా అనుకున్నాం. కాసేపట్లో స్టార్ట్ అయిపోదాం అనుకుని అలా ఫోన్ చూసుకుంటూ పడుకుంటూ ఎవరు కూడా లేపలేదు. తీరా లేచి చూసేసరికి టైం కరెక్ట్ గా 4 అయిపోయింది. ఇంకా హడావిడిగా బయలుదేరిపోయి దారిలో వెళ్ళేటప్పుడు పూరిలో దొరికే కేకులు తీసుకుని అలా రైల్వే స్టేషన్కి వచ్చేసాం. ఇంత కంగారులో కూడా ఈ కేకులు ఎందుకు తీసుకున్నాను అని అనుకుంటున్నారు. ఏం తీసుకెళ్ళకుండా ఇంటికి వెళ్ళాం అనుకుంటే అంత దూరం వెళ్ళి కూడా ఏం తీసుకురాకుండా వచ్చామని ఇంటి దగ్గర మనకు బ్యాండ్ అయిపోద్ది. అందుకని ముందు జాగ్రత్తగా తీసుకెళ్తున్నాను. ఆ బిట్టు కూడా ఎంత ఆశగా పూరిలో ఫేమస్ అయిన చిన్నపడ తీసుకుందాం అనుకున్నాడు, కానీ వాడు బ్యాడ్ లక్, అది ఎక్కడ కూడా దొరకలేదు. లాస్ట్ కి ఏం చేయలేదు తెలియక రసగుల్లాలు తీసుకున్నాడు. ఆ తేనె మొత్తం బ్యాగ్ లో ఒలిగిపోయింది. బ్యాగ్ అంతా పెంట అయిపోయింది. అది బట్టలు కంటుకోకుండా చుట్టూరు ఆ కవర్ చుట్టేసి బ్యాగ్ లో పెట్టేసుకుని స్టేషన్ లోకి వచ్చి టికెట్లు తీసుకుని ట్రైన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాం. ట్రైన్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది, రెండో ప్లాట్ఫామ్ మీదకి వస్తుంది అన్నారు. వెళ్ళేసరికి ఇంకా ట్రైన్ ప్లాట్ఫామ్ మీదకి రాలేదు. ఎలాగైనా సరే సీట్లు దొరికితే కదా అని చాలా ధీమాగా ఉన్నాం, కానీ సడన్ గా ఏడో ప్లాట్ఫామ్ మీదకి మార్చేసారని అనౌన్స్మెంట్ ఇచ్చారు. దెబ్బకి ఫ్యూజ్ ఎగిరిపోయి ఇంకా పరిగెట్టుకుంటూ ట్రైన్ ఉన్న ప్లేస్కి వెళ్ళిపోయి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. అంతవరకు టాటా, బాయ్ బాయ్.